ఇటువంటి ప్రసాదం ఆమెకు అర్పించి, అమ్మా వేరే పండగలలో అయితే నేను బాగుండాలి, నా పెన్మిటి బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం, కానీ ఈ పండగ నాడు మాత్రం మా గ్రామం బాగుండాలి అంటే ఎంత ఐకమత్యంని. ఆ గ్రామంలో అందరూ ఉంటారు, వీళ్ళుంటారా వాళ్ళుంటారా అని చెప్పేటట్టు అవుతుందా? వేరే వేరే మతాల వాళ్ళు కూడా ఉంటారు ఒక గ్రామంలో. కానీ ఆ చక్కటి తల్లి ప్రతి ఇంటి నుంచి అందంగా మహాలక్ష్మి లెక్క తానే తయారయ్యి ఆ భద్రకాళి అమ్మవారిని వచ్చి కోరుకుంటుంది, నువ్వు మా గ్రామం అంతా చల్లగా చూస్తావు కదా తల్లి. ఈడ డబ్బున్నోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు, శరీరంలో అన్ని అవయవాలు బాగున్నోడు ఉంటాడు, కుంటోళ్ళు ఉంటారు, అన్ని మతాలోళ్ళు ఉంటారు, చదువుకున్నోడు ఉంటాడు, చదువుకోని ఉంటాడు, అమ్మా నాయనోళ్ళు ఉంటారు, అమ్మా నాయన లేనోళ్ళు ఉంటారు. కానీ ఎవరిని కూడా ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అనుకోకు తల్లి, మా గ్రామం చల్లగా ఉండాలని, నీవు ఎప్పటికీ మాకు నిలబడాలే అని ఇన్ని ఇండ్లకెంచి వచ్చిన అద్భుతమైన ప్రేమతో చేసిన ఆ వంట గ్రామం బాగుండాలని కోరుకొని ఒక చక్కటి ఆలోచననే ఈ బోనాలు. అంటే సనాతన హిందూ ధర్మంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట నరంలో మనకి ఎట్లా జీర్ణించుకుపోయిందో చూడండి.